Hi everyone. Hi everyone. This is K. Ramachari, faculty. మనం గత వీడియోలో చాలా నేర్చుకున్నాం. మొక్కల వర్గీకరణ అంటే ఏంటి, వర్గీకరణ శాస్త్రం మొత్తం. అందులో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ 2 రాజ్యాలు 3 రాజ్యాలు అవి నేర్చుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేసినామంటే క్లాసిఫికేషన్లో మొక్కల క్రిప్టోగామి, ఫాండ్రోగామి, దాని తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ తాలోఫైటా, బ్రయోఫైటా, టేడోఫైటా, వివృత బీజాలు, ఆవృత బీజాలు. దాని తర్వాత మనం మొక్కల హార్మోన్లు గత వీడియోలో నేర్చుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నామంటే మొక్కల కణజాలాలు ప్లాంట్ టిష్యూస్లో. యాక్చువల్గా ఇందులో 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి విభాజ్య కణజాలం ఉంటుంది, సెకండ్ పర్మినెంట్ టిష్యూ ఉంటుంది. పర్మినెంట్ టిష్యూస్ 2 టైప్స్ ఉంటాయి. విభాజ్య కణజాలం ఉంటుంది, ఇంకోటి పర్మనెంట్ టిష్యూస్ ఉంటాయి. విభాజ్య కణజాలలో ఎపికల్ మెరిస్టమ్ అండ్ ఇంటర్కాలరీ మెరిస్టమ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లాటరల్ మెరిస్టమ్. అంటే అగ్ర విభాజ్య కణజాలము, మధ్యస్థ విభాజ్య కణజాలము, పార్శ్వ విభాజ్య కణజాలం. అగ్రభాగం ఉంటుంది, కనుపు మధ్యమాలో కూడా ఉంటుంది, ఖండానికి సమాంతరంగా వస్తుంది. అవి విభాజ్య కణజాలం గురించి నేర్చుకున్నాం. తర్వాత అందులో విభాజ్య కణజాలం చురుకుగా విభజన చెందుతాయి. దాని తర్వాత శాశ్వత కణజాలం గురించి నేర్చుకుంటాం. అయితే ఈ శాశ్వత కణజాలంలో మెయిన్గా సరళ కణజాలం ఉంటుంది, నెక్స్ట్ వన్ సెకండ్ పార్ట్ ఏమో సంక్లిష్ట కణజాలం ఉంటుంది, థర్డ్ పార్ట్ ఏమో ప్రత్యేక కణజాలం ఉంటుంది. మరి ఈరోజు మనం డీటెయిల్ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే సరళ కణజాలం. సరళ కణజాలం గురించి నేర్చుకుందాం. శాశ్వత కణజాలం ఒక పార్ట్ సరళ కణజాలం. నెక్స్ట్ డే సంక్లిష్ట కణజాలం, ప్రత్యేక కణజాలం తీసుకుందాం. ఇవాళ మాత్రం సరళ కణజాలం గురించి నేర్చుకుందాం డీటెయిల్గా. ఈ యొక్క సరళ కణజాలంలో కణాలన్నిటికీ ఒకే ఉత్పత్తిని, ఒకే విధిని నిర్వర్తిస్తాయి. అంటే కణాల ఉత్పత్తి ఒకే రకంగా ఉంటుంది, ఒకే రకమైన విధిని నిర్వర్తించే వాటిని ఏమన్నారంటే సరళ కణజాలం అన్నారు. ఈ సరళ కణజాలం తిరిగి డిఫరెంట్ టైప్స్ అండి. మృదు కణజాలము, సెకండ్ స్థూల కోణ కణజాలము, థర్డ్ వన్ ఇస్ దృఢ కణజాలం ఉంది. ఫస్ట్ వన్ ఈ మృదు కణజాలాన్ని ఏమంటామంటే ఆదిమ కణజాలం లేదా సంధాయక కణజాలం అంటాం. కణాలను కలుపుతుంది కాబట్టి సంధాయక కణజాలం అంటాం. ఆదిమ కణజాలం లేదా సంధాయక కణజాలం. ఈ మృదు కణజాలం తిరిగి మనకు 3 రకాలు: హరిత మృదు కణజాలం, నిల్వ చేసే మృదు కణజాలం, వాతయుత మృదు కణజాలం. ఈ పేర్లనే మనం అర్థం చేసుకోవాలండి. పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా. పారెన్కైమాలో చూస్తే మనం చూద్దాం హరిత మృదు కణజాలం. ఇక్కడ పేరులోనే ఉన్నది హరిత. క్లోరోఫిల్ ఉంటుంది, బాగా క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్ ఉంది కాబట్టి అవి అధిక సంఖ్యలో హరిత రేణువులు ఉండడం వలన ఇదేం చేస్తుందంటే హరిత మృదు కణజాలం కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని చురుకుగా పిండి పదార్థాలను తయారు చేసేది ఏంటంటే మనకు ఈ మృదు కణజాలంలో మృదు కణజాలంలో ఒక పార్ట్ అయిన సరళ కణజాలం, అందులో ఒక పార్ట్ మృదు కణజాలం, అందులో ఒకటి హరిత మృదు కణజాలంలో ఈ పార్ట్ అనేది కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే నిల్వ చేసే కణజాలం. పేరులో ఇక్కడ హరిత అంటే కిరణజన్య సేకరణ జరిపి పిండి పదార్థాలను తయారు చేసింది. నిల్వ చేసే కణజాలం అంటే ఏంటంటే ఆహారాన్ని, నీటిని, వ్యర్థ పదార్థాలను నిల్వ చేస్తుంది. నిల్వ చేసే కణజాలం. అదేవిధంగా ఫలాలు, విత్తనాలు, నీరులి వంటి పత్రపీఠాలలో కూడా ఈ యొక్క కొన్ని రకాలైన పదార్థాలను నిల్వ చేస్తుంది కాబట్టి దీన్ని నిల్వ చేసే కణజాలం అన్నాం. హరిత కణజాలం, మృదు కణజాలంలో 3 పార్ట్స్: హరిత కణజాలం, నిల్వ చేసే కణజాలం, వాతయుత కణజాలం. హరిత కణజాలం అంటే ఎక్కువ హరిత రేణువులు ఉండడం వల్ల కిరణజన్య సంయోగక్రియ జరుపుకుని పిండి పదార్థం తయారు చేస్తున్నాయి. నిల్వ చేసే కణజాలంలో ఏంటంటే ఆహారాన్ని, నీటిని, వ్యర్థ పదార్థాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. వాయుయుత కణజాలాన్ని వాతయుత కణజాలం అని అనుకుంటారు. దీని థర్డ్ పార్ట్. మృదు కణజాలంలో ఎన్ని పార్ట్స్ అండి? 3 పార్ట్స్. హరిత మృదు కణజాలం, నిల్వ చేసే మృదు కణజాలం, వాయుయుత కణజాలం. దీన్ని ఏమంటామంటే వాతయుత మృదు కణజాలం అంటారు. అదేవిధంగా ఇందులోపల గాలి గదులను కలిగి ఉండడం వలన ఈ యొక్క మృదు కణజాలం ఉండడం వల్ల మొక్కలు ఏమైతే నీటిపైన తేలుతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాలిస్నేరియా, హైడ్రిల్లా, మ్యూసా, పారాడైస్ అంటే అరటి. ఇది ఏంటంటే మనకు వాయుయుత కణజాలం అనేది వాతయుత గాలి గదులను వాలిస్నేరియా, హైడ్రిల్లా, మ్యూసా అనేవి కలిగి ఉంటాయి అన్నట్టు. మొత్తానికి మనకి ఏమైందంటే సరళ కణజాలంలో అందులో ఒక పార్ట్ మృదు కణజాలంలో హరిత కణజాలం, నిల్వచేసే కణజాలం, వాతయుత కణజాలం అయిపోయింది. నెక్స్ట్ స్థూలకోణ కణజాలం. ఇది ఒక సజీవ యాంత్రిక కణజాలం. సజీవంగా ఉండే యాంత్రిక కణజాలం స్థూలకోణ కణజాలం. మజుందర్ అనే శాస్త్రవేత్త దీన్ని 3 రకాలుగా డివైడ్ చేసిండు. కోణీయ స్థూలకోణ కణజాలం, అవకాశయుత స్థూలకోణ కణజాలం, పటలికయుత. కోణీయ స్థూలకోణ కణజాలం, అవకాశయుత స్థూలకోణ కణజాలం, నెక్స్ట్ పటలికయుత స్థూలకోణ కణజాలం. అయితే ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే మనకు స్థూలకోణ కణజాలంలో 3 పార్ట్స్ అయింది కదా. కోణీయ స్థూలకోణ కణజాలంలో అపక్రమ వరుసలు ఉంటాయి. కణాల వరుస అనేది అపక్రమలు ఉంటుంది. దీంట్లో ఉంటుంది, దీంట్లో కూడా అపక్రమలు ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం కణాల వరుస క్రమాలు ఉంటాయి. పటలికల అంటే వరుసగా ఉంటుంది. పటలికమయ స్థూలకోణ కణజాలం. కణాల వరుస అపక్రమ వరుసలు ఉండును. కణాల మధ్య కణాంతర అవకాశాలు అనేవి ఉండవు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎగ్జాంపుల్ దతూర, ఈలియాంతస్లో మనకు కోణీయ స్థూలకోణ కణజాలం కనబడుతుంది. నెక్స్ట్ అవకాశయుత స్థూలకోణ కణజాలం. కణాల మధ్యన కణాంతర అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఉండలే, ఇక్కడ ఉంటున్నాయి. ల్యూకస్ కాండం, మోన్స్టెరాస్ వేర్ అనేది అవకాశయుత స్థూలకోణ కణజాలం. అండ్ పటలికమయ స్థూలకోణ కణజాలం కణాల వరుస క్రమాల్లో ఉంటాయి. సాంబుకస్ కాండాల్లో కనబడుతుంది. సాంబుకస్ కణాల్లో ఇది కణాల వరుస క్రమాలు ఉంటాయి. ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉండవు. తర్వాత ఇక్కడ కణాంతర అవకాశాలు ఉండవు, ఇందులో కణాంతర అవకాశాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. కణాలు ఇక్కడ వరుస క్రమం ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే దృఢ కణజాలం. దిస్ ఇస్ ద నిర్జీవ కణజాలం. ఇది ఒక సజీవ కణజాలం, స్థూలకోణ కణజాలం. ఇది ఏంటంటే క్లోరిన్కేమ్ అనేది నిర్జీవ కణజాలం, స్టీరిన్కేమ నిర్జీవ కణజాలం. దీంట్లో ల్యూమెన్ ఉంటుంది. ల్యూమెన్ అంటే ఏంటి? కణాల మధ్య కణాంతర అవకాశాలనే ల్యూమెన్ అంటారు. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. కొన్ని నారలు ఉంటాయి, తర్వాత ఇంకోటి దృఢ కణాలు ఉంటాయి. ఈ నారలు అనేది వాణిజ్యపరంగా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అతిపెద్ద నార అనేది రామి నార అనేది అతి పొడవుగా ఉండే నార. ఈ దృఢ కణాల్లో చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. స్థూల కణాలు, సూక్ష్మ కణాలు, స్థూల కణాలు, అస్థి కణాలు, నక్షత్రాకార కణాలు, తంతుయుత కణాలు, నక్షత్రాకార కణాలు. ఇది ఒకటి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ నక్షత్రకార కణాలు అనేటివి ఉండడం జరుగుతుంది. అయితే మెయిన్ రోమాకార కణాలు, అది రోమాకార కణాలు కూడా ఉండడం జరిగింది. మనం మెయిన్గా చూసినట్లయితే ఈ యొక్క సిచ్యువేషన్ ప్రకారం మనం చూసినట్లయితే ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్లో మనకు దృఢ కణాలు వివిధ ఆకారాలు ఉంటాయి ఒంటరిగా కానీ. ఫస్ట్ మనకు దృఢ కణజాలం, ఇది నిర్జీవ యాంత్రిక కణజాలం. ఇది మొక్కల భాగాలకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది, నిర్జీవ కణజాలం కాబట్టి. ఈ కణజాలంలో ప్రతి కణంలో జీవ పదార్థం లోపించడం వల్ల ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని అవకాశిక లేదా ల్యూమెన్ అంటారు. దృఢ కణజాలం 2 రకాల కణాలతో ఉంటుంది. ఒకటి నారలు, 2 దృఢ కణాలు. నారలు ఇవి సన్నగా పొడవుగా ఉండి చివరన మునదేలి ఉండును. ఇవి వాణిజ్యపరంగా అత్యంత ఉపయోగాలను కలిగి ఉండును మరియు మొక్కల వంగినప్పుడు, సాగిలబడి పెరిగినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు ఇవి రక్షణగా చేకూర్చును. ఉదాహరణకు ఫ్లాక్స్ నారులు, లైనం, హెంపు నారులు, కన్నాబిస్, జూట్ నారులు, కర్కోరస్ రామి నారులు, బొయర్ హెవియా వంటి మొక్కల నుండి లభిస్తాయి. నోట్: అతి పొడవైన నార రామి నార 55 సెంటీమీటర్లు ఉండును. 55 సెంటీమీటర్లు ఉండును. ఇక దృఢ కణాల్లో చూసినట్లయితే ఫైబర్స్ అయిపోయింది. షీల్డర్స్లో చూసినట్లయితే స్లేడర్స్ ఇవి వివిధ ఆకారాలు ఉండును. ఇవి ఒంటరి కణాలు లేదా సమూహాలుగా ఉండును. దృఢ కణాల ఆకారాలను బట్టి 6 రకాలు: సూక్ష్మ దృఢ కణాలు, స్థూల దృఢ కణాలు, అస్థి దృఢ కణాలు, నక్షత్రాకార దృఢ కణాలు, తంతుయుత దృఢ కణాలు, రోమాకార దృఢ కణాలు. అంటే మెయిన్గా ఈ యొక్క దృఢ కణాలు వివిధ ఆకారాలు ఉంటాయి, ఒంటరిగా లేదా సమూహాలుగా ఉంటాయి. దృఢ కణాల ఆకారాన్ని బట్టి 6 రకాలు. సూక్ష్మ దృఢ కణాలు ఇవి పొట్టిగా గోళాకారంగా ఉండి సమవ్యాసంలో ఉండును, పియర్, కొబ్బరి. స్థూల దృఢ కణాలు ఇవి పొడవుగా స్తంభాకారంగా ఉంటాయి. ఇవి మాల్ఫీజియం కణాలు అని కూడా ఉంటారు.
డాలికస్ ల్యాబ్ చిక్కుడు, పైసం సటైవం బఠానీ. అస్థి దృఢ కణాలు ఇవి ఎముక ఆకారంలో ఉంటాయి. హాక్య పత్రాలు ఎగ్జాంపుల్. నక్షత్రాకార దృఢ కణాలు ఇవి నక్షత్రాకారం ఉంటాయి. ఎగ్జాంపుల్ నింఫియా పత్ర ఉత్తరం. తంత్ర దృఢ కణాలు తంత్ర దృఢ కణాలకు పొడవుగా సన్న తంతువులు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఓలియో పత్రాలు. రోమాకార దృఢ కణాలు ఇవి శాఖయుత కేశాల ఆకారంలో ఉంటాయి. ఓలియో పత్రాలు. మోన్స్టర్ వాయుగత వేర్లు. మొత్తానికి మనం ఇవాళ మొక్కల కణజాలంలోని మెయిన్గా సరళ కణజాలం, అందులో మృదు కణజాలం, అందులో హరితయుత, నిల్వ చేసే వాయుయుత, స్థూలకోణ కణజాలం, సజీవ కణజాలం, అందులో కోణీయ, అవకాశయుత, పటలికామయ, దృఢ కణజాలం, అందులో నారలు, దృఢ కణాలు, వివిధ రకాలు. ఇవి నేర్చుకున్నామండి. నెక్స్ట్ డే మనం సంక్లిష్ట కణజాలం చూసుకుందాం. మరొక వీడియో ప్రత్యేక కణజాలం చూసుకుంటే మనకి ఈ టాపిక్ మొత్తం క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. టుడే దిస్ క్లాస్ మొక్కల కణజాలాలు, సరళ కణజాలంలో ఒకటి మనకు టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ రేపు సంక్లిష్ట కణజాలను చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KS Ramanachari Ideas. Please support.